హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూస్తే వాళ్ళైతే వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్, ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మధ్యాహ్నం అయిపోయింది, మా వాళ్ళందరూ చేనికి వెళ్ళిపోయినాడు అన్నమాట. మా తాత అయితే చిన్న పని ఉండి బయటికి వెళ్ళాడు. ఇక మొత్తం పని అయిన తర్వాత అన్నం తినేసి బయటికి వెళ్ళారనమాట. నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నాను. అలా అరుగు మీద కూర్చొని కొద్దిసేపు ఒరిగాను అనమాట. ఇక్కడే మా బుడ్డోడు ఇక్కడ పడుకొని ఉన్నాడు కాబట్టి కరెంట్ లేదు, అందుకోసమే బయట ఉయ్యాలలో వేసాను. ఇక బయట ఉయ్యాలలో అంటే కొంచెం బయట గాలి వస్తుంది కదా, మొత్తం వెదర్ మొత్తం కూల్ ఉంది కాబట్టి బయట కొంచెం గాలి వస్తుందని బయట పడుకోబెట్టేశాను. ఇక నేను కూడా కొద్దిసేపు అరుగు మీద రెస్ట్ తీసేసుకున్నాను అనమాట. ఎవ్వరు కనిపిస్తలేరు, బోర్ కొడుతుంది. ఇక మా ఆయన్ని నేను ఇంటికి వస్తా అంటే ఇంటికి ఏం రాకు, ఇప్పుడే ఇంకో వారం 15 రోజుల తర్వాత వచ్చేవని మా ఆయన అంటాడు. నాకేమో ఇక్కడే ఒక్కదాన్ని ఉండడానికి బాగా బోర్ కొడుతుంది. అక్కడ అంటే మా ఆయన ఉంటాడు, షాప్లో కూడా కనిపిస్తూ ఉంటారు కదా వాళ్ళు వీళ్ళు. ఇక్కడ అస్సలే చూద్దామంటే ఒక మనిషి కూడా కనిపిస్తలేడు, మాట్లాడే నాదుడే లేడనమాట. ఇక మా అమ్మ అయితే మొత్తం పని చేసేసుకొని చేనిపోయిందనమాట. ఇక మా దాడికి దొండకాయలు ఉన్నాయి, కొన్ని దొండకాయలు అయినా తెంపితే ఇక కర్రీ అవుతుందని దొండకాయలు తెంపుదామని, ఇక ఏం తోచక దొండకాయలు తెంపుదామని నేనైతే గంజి పట్టుకున్నాను. ఇక్కడే దడి ఉంది, ఆ దడికే ఉన్నాయన్నమాట దొండకాయలు. అయితే మీకు చూపిస్తాను ఆగండి. ఇవి అన్నమాట. ఇక కర్రీ మందం అయితే అని తెంపుకుంటున్నాను నేను. తర్వాత అయితే అటు నుంచి కూడా ఉన్నాయి. ఇక మా తాతని అటు నుంచి తెంపుకున్నాను. చీమలేమున్నాయి, మార్కెట్ నుంచి కొని తెస్తే అసలు టేస్ట్ వస్తలేవు, బాగా పండినవి ఉన్నాయి, అంత టేస్ట్ కూడా ఉన్నాయి. చిన్న చిన్నవి అయితే మంచిగా టేస్ట్ ఉంటాయి. పల్లెటూర్లలో అయితే ఏమంతా ఇక వర్షాకాలం వస్తే ఏం కొనక్కర్లేదు, అన్నీ మన దగ్గరే దొరుకుతాయి అన్నమాట. ఇంకొన్ని రోజులు అయితే ఇక కాకరకాయలు, బీరకాయలు, అలచెంతకాయలు, ఇంకొన్ని నెలలు అయితే చిక్కుడుకాయలు, అనపకాయలు ఇవన్నీ వెళ్తాయి. బుడ్డోడిని అయితే ఒప్పుకుంటూ ఇక దొండకాయలు కోద్దామని ఇక్కడ వచ్చాను. నేనైతే మన వీడియోస్ కంటిన్యూగా పెట్టిన వ్యూస్ అయితే కరెక్ట్గా వస్తలేవు మా ఆయనతో. అంటే మనం 30 రోజుల ఛాలెంజ్ చేద్దాం, ఇక 30 రోజులల్లో వ్యూస్ రాకపోతే అప్పుడు చూద్దామని చెప్పిండనమాట. నేనైతే ఇక డైలీ పెడుతున్నాం కదా, అందరిలాగే మేము కూడా పోస్ట్ చేస్తున్నాం. కానీ మా వీడియోలలో ఏం మిస్ అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. అందరు పెట్టినట్టుగానే మేము కూడా పెడుతున్నాం. ఏమైనా తప్పు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోస్లలో అయితే. ఎన్నైతే దొరికినాయి, మళ్ళీ కొన్ని దొరుకుతాయి. అటు నుంచి దొరికితే అటు నుంచి కూడా దొరుకుతాయి అన్నమాట. ఒక హాఫ్ కేజీ వరకు దగ్గర కేజీ వరకు దొరుకుతాయేమో. కొన్ని పండినట్టు ఉన్నాయి. నిన్ననే తెంపుదాం అనుకున్నా, కానీ ఇక నిన్న కర్రీకి ఉండే అనమాట. కొంచెం తీయకుంటే ఫ్రెష్గా ఉంటాయి, తెంపి ఉంచితే మొత్తం వాడిపోయినట్టు అనిపిస్తుంది కదా. మా అమ్మ వాళ్ళు అయితే ఇక కలుపు తీస్తారు, పత్తిలో బాగా కలుపు అయింది అని చెప్పింది. అమ్మ ఇంటికాడే ఉంటా అన్నది, కానీ మళ్ళీ చేనుల పని ఎక్కువ అయిపోతుంది ఇంటికాడ ఉంటే. అన్నయ్య అయితే పొద్దున్నే వెళ్ళిపోయిండు. మా ఆయన అయితే ఇక పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళని దింపి మళ్ళీ అన్నం తినడానికి వచ్చి వెళ్ళిపోయిండు అన్నమాట. మా తాత పని తాత చేసుకొని కొద్దిసేపు రెస్ట్ వేసుకొని వేరే పని ఉంటే బయటకు వెళ్ళిండు. ఈరోజు కరెంట్ లేదనమాట. బాగా పరేషాన్ అనిపిస్తుంది నాకైతే కరెంట్ లేక. ఇప్పుడు అసలే వర్షాకాలం కదా, చాలా దోమలు ఉంటాయి. కొన్ని పైన ఉన్నాయి, నాకైతే అందాయి. మా తాతని ఏమనాల తర్వాత కూర్చేసుకొని నాకు అందినాయి అయితే తెంపిన. మళ్ళీ కొన్ని పైన ఉన్నాయి బాగా,
అక్కడక్కడ ఉన్నాయి. మళ్ళా కుర్చీ వేసుకొని మా తాతనైతే తెప్పమంట. ఇకొక తీగ ఉన్నది, అటొక తీగ ఇటొక తీగ ఉన్నది అన్నట్టు. మా నాన్నమ్మ చూడండి ఇక్కడ చిక్కుడు పబ్బులు ఎన్ని పెట్టింది. ఇవన్నీ క్యాన్లో జమ చేసి పెట్టింది. ఇక్కడ కూడా పైన ఈ తీగకి అంత లేవు కానీ ఆ తీగకైతే బాగుంది. కొన్ని కొన్ని ఉన్నాయి దీనికి కూడా. గ్రీన్లో గ్రీన్ అసలు కనిపించదు అన్నమాట. వీటి చూడండి ఫ్రెష్ దొండకాయలు. మార్కెట్లో అవి కొని తెచ్చినైతే అస్సలు టేస్ట్ ఉంటలేదు. ఇన్నైతే దొరికినాయి హాఫ్ కేజీ. మళ్ళీ హాఫ్ కేజీ వరకు దొరుకుతాయి, కేజీ వరకు వెళ్తాయేమో. పచ్చడి అయితే సూపర్ ఉంటుంది వీటి. ఎన్నైతే తెంపినాయో. దొండకాయలు అయితే తెంపడం అయిపోయింది. మా ఆయన అయితే పొద్దున టమాటాలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చిండు. ఇక మళ్ళీ తినకపోతే ఫ్రూట్స్ తింటలేదు, ఏం తింటలేదు, తొందరగా రికవరీ కాలేవని చెప్తాడు. మళ్ళీ ఇక నాకు భయం వేసి అయితే ట్యాబ్లెట్స్ కూడా అయిపోయినాయి. ఇక మళ్ళీ చెకప్కి కూడా వెళ్ళేది ఉంది. ఒక 2-3 డేస్ తర్వాత చెకప్కి వెళ్ళాలా. యాపిల్ ప్లస్ దానిమ్మ పండ్లు అయితే తీసుకొచ్చిండు ఆయన. యాపిల్ కట్ చేసి తిన్నామని యాపిల్ అయితే కట్ చేసుకుంటాం. మళ్ళీ గ్రేప్స్ తీసుకొచ్చిండు. మా పిల్లలకి బనానా తీసుకొచ్చిండు. నేనైతే బనానా తిందామంటే మా వాళ్ళు అయితే కోల్డ్ అవుతుందేమో, మళ్ళీ మబ్బు ఉన్నది కదా, కోల్డ్ అయితే పరేషన్ అని బనానా అయితే తినద్దని చెప్పిండ్రు. నేనైతే ఏం కాదా అని చెప్పిన. ఇక తినద్దు అన్నారు కాబట్టి ఇక మళ్ళీ వాళ్ళ మాట వినక తింటే మళ్ళీ దగ్గు అయితే నన్నే అంటారని ఇక తినలేదన్నమాట. అన్నం పొద్దున తినేసాను. లంచ్ టైం అవ్వడానికి చాలా టైం ఉంది. అలా ఒక యాపిల్ తిందామని యాపిల్ తింటున్నాను అనమాట. మధ్యాహ్నం ఒక్కొక్క రోజు తింటలేను, ఏమైనా ఫ్రూట్స్ తీసుకుంటే అసలు లంచ్ కూడా చేస్తలేను అనమాట. ఇప్పుడు మళ్ళీ ఎండ వెళ్తాను. మా గుడ్డోని అయితే జాలీలో వేసి పండుకోబెట్టి, లేకుంటే దోమ అయితే ఘోరం కొడుతుంది అనమాట. వేస్తారేమో అంట. ఈవినింగ్ అయితే అయిపోయింది, బోల్తో మిషన్. మా అమ్మ అయితే నిన్న తోటకూర తీసుకొచ్చింది అనమాట. మంచి కడిగేసి కట్ చేస్తాను అనమాట. బకెట్లు వేసి కడిగేసిన తర్వాత ఇక కట్ చేద్దామని ఇక్కడైతే ఇక నీళ్ళు కొంచెం పోయేవారు కానీ ఇక్కడ ఉంచిన అగ్గి చేసినాయి. మా అన్నయ్య స్నానం చేస్తున్నాడు. మా బుడ్డోడైతే పండుకొని ఉన్నాడు. మా నానమ్మ ఊపుతుంది అన్నీ. మా తాత ఏమో పాలు పితుకుతాడు. కలిగి వచ్చేసి బుడ్డోడి కూడా పడుకొని ఉన్నాడు. మా నానమ్మ ఊపుతాను. ఏమో నేను ఊపుతున్నావా, ఏం చేయాలి? ఇక సపరేక ఉన్నా ఊపుతున్నా. ఇక ఊపాలే. ఇక పిల్లడు ఉన్నాడు బంగారం తీరంగా. అంతా పని చేయకుంటే ఎట్లా బతుకుడావా దేవుడా. నానమ్మ స్కూల్లో వంట చేసి వచ్చింది. వంట చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఆమె పని ఆమె చేసుకున్నది. కొద్దిసేపు అయితే వంట చేస్తుంది నీళ్ళు తీసుకొచ్చి. మా తాత పాలు పితికినాక చాయ్ చేసి ఇస్తుంది మా తాతకి. తాగినాక ఇక ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు పన్నాడు, పొద్దున్న నుంచి పండలేదు. మేకలు కూడా వచ్చేసినాయి. మేక నిన్న ఈనింది, అట్టిగానే పోయింది పాపం, పిల్లలు అంటుంది. మా ఆయనేమో పొద్దున్న పేస్ట్ టమాటాలు తీసుకొచ్చింది, ఉల్లిపోయిన టమాటాలు. ఖరాబ్ అయిన టమాటాలు. మేకలకు పెడతారు. నేనేందో అనుకున్నా, తెచ్చింది ఉల్లిపోయి లేవు, మొత్తం ఖరాబ్ అయినాయి. నేను అక్కడ ఉన్న కిలో అన్ని తెస్తా అన్న, రేపు పొడి లేదని నేను తేనేయలేదు. టమాటాలు కావాలట.
తీసుకురమ్మంటాను. మా తాత పాలు పెట్టుకుంటాను. నేను చూపెడతా. ఇవి ఇక్కడ ఏం కనబడేవి. ఇప్పుడు వచ్చిండు ఇక మా ఆయన దింపి పోయిండు. ఇక చపాతి తింటాను. వచ్చి కట్టాను. స్కూల్కి పోయినావా? మొత్తం వేసేయాలి. ఏమి ఎట్లా చేస్తాను అట్లా చేయొద్దు. నాకు కొన్ని చాయ్కి కొన్ని అనమాట. నిన్న టైంలో పడుకునేటప్పుడు టాబ్లెట్లు వేసుకుని తాగుతున్న టాబ్లెట్. అది కూడా తాగుతాను. వీటి నుంచి మా తాత సైలెన్స్ ఉండాలా లేకుంటే అట్లా అంటే ఉంటాను. తెచ్చిందేమో మా ఆయన పొద్దున పోయింది కదా. ఇదిగోండి ఫ్రూట్స్ తీసుకొచ్చిండు. ఒకటి యాపిల్ తినేసిన. ఈ దానిమ్మలు ఎవరైనా ఒలిచిస్తేనే తినాలనిపిస్తుంది, లేకుంటే అసలు తినాలనిపించదు. మళ్ళీ ఈ గ్రేప్స్ తీసుకొచ్చి మా నాన్నమ్మ కొన్ని ఇస్తే తింటారేమో. ఏమంటారో చూద్దామని. తినేటివి కావంటారు, తింటా అంటారు. ఇది తిను. అందింది. ఎందుకు తెచ్చిన బిడ్డ? అంగూర్ తిను. నువ్వు తింటే బలం వస్తుందా? నాకేంది? కొన్ని తిను. నేను తిన్నా కొన్ని. ఇగో నువ్వు తింటే పిల్లలకి పాలు ఉంటాయి. వీడేమో పండుకున్నాను. ఏడుసి గిలాస్ ముడిసేది చాయ్ చేస్తుంది. కొన్ని గీడ పోసి అటు తీసుకెళ్ళు అంటాను మా తాతయ్య. పొద్దున్న కొంచెం ఎక్కువ ఇస్తుంది, ఇప్పుడు కొంచెం తక్కువ ఇస్తుంది అనమాట. ఎట్లా మేత పోతలేదు కదా అని ఎక్కువ బాగా ఇస్తలేదు. ఆడేమో లేచిండు అంటారు. ఆడ అట్టిగానే అన్నాడు కదా, భయపడ్డా అంటాడు. ఉయ్యాలనే ఉన్నాడు. ఇక మొత్తుకోవడానికి స్టార్ట్ చేస్తాను. ఇక లేస్తాడు. ఇవేమో మా వాళ్ళు వచ్చినాక కొన్ని మా అన్నయ్య మా అమ్మ చిన్నగా తాగితే తాగుతారు, లేకుంటే లేదు. ఇక నేనైతే నైట్ టైంలో చాయ్ చేసి తాగుతాను అన్నమాట. ఆ చాయ్ అంటున్న పాలు తాగుతా వేడి చేసి. యావే మేత పోతలేదు, ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లోనే మేత దీనికి మొత్తం. మా నానమ్మ ఏమో తిట్టుకుంటుంది. తింటుంది, ఇంట్లో ఉంటుంది అని. ఇంట్లోనే తింటుంది. ఇది మొత్తం అటు పైన పైన అన్ని సామాన్లు కందిపొట్టు ఇవన్నీ ఉన్నాయి. నేనైతే అన్నం తింటున్నా ఇప్పుడు. చపాతి, తోటకూర, బోడకాకరకాయ. మా వాళ్ళు అయితే అక్కడ రాస్తాను. కలుపుకున్న బోర్డు లాగా మార్చిండు. ఆయన ఇప్పుడు వచ్చిండు. మా అన్నయ్య నేను కంప్లీట్ తిన్నాను. ఆయన ఇప్పుడు వచ్చి తింటాను. మా గుడ్డోడైతే పడుతుంది. వాళ్ళ డాడీ వచ్చిందని ఇంకా చూడలేదు. వాళ్ళు మొత్తుకుంటారు. ఇక చూస్తే సైలెన్స్ అయిపోతారు. తుడుస్తాను మొత్తం. అంగడి చేస్తాను. మా బుడ్డోడైతే ఇటు మంచానికి ఇటు జరిగి ఉన్నాడని చెప్తాను. మా అన్నయ్య పడుకోండి అంచున.
బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ సపోర్ట్ అయితే ఇలానే ఉంటుందని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.